హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈజీగా బగారా రైస్ తెలంగాణ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు చాలా టేస్ట్గా అలాగే పొడి పొడిలాడుతూ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే 3 ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, బఠానీ, అలాగే జీడిపప్పు తీసుకున్నానండి. తర్వాత ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ లో ఫ్లేమ్లో వేయించాలండి. వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే జీడిపప్పు. మీరు ముందు జీడిపప్పు ఫ్రై చేసుకున్న తర్వాత కూడా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయినా వేసుకోవచ్చు. నేను అట్లా అయితే చేయనండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేయండి. 1 టీ స్పూన్ వేసిన తర్వాత మనం అల్లం పేస్ట్ వేగేంత వరకు వేయించిన తర్వాత మనం గ్రీన్ పీస్ తీసుకున్న తర్వాత అది కూడా లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కూడా వేసి అన్నీ ఫ్రై చేసిన తర్వాత నేను ఇక్కడ 20 మినిట్స్ నానబెట్టుకున్న 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు రైస్లోకి యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలపండి. కలిపిన తర్వాత 1 మినిట్ తర్వాత మనం 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ బియ్యం కాబట్టి 3 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి. అండ్ 1 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా రాళ్ళుప్పు వేసిన తర్వాత ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేంత వరకు చూడాలండి. 3 విజిల్స్ తర్వాత మన రైస్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. నిన్న నేను పన్నీర్ కర్రీ కూడా పెట్టానండి నిన్న లాంగ్ వీడియోలో. అది ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.